ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి మలాకి గ్రంథం 3వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. మానవుడు దేవుని యొద్ద దొంగిలన, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగం ప్రతిష్టార్పణలను ఈయక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిల్లుచూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పటజాలమన్నంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చూసినట్టయితే మనం 3 వచనాలు చదివినాం. మలాకి 3, 8, 9, 10 వచనాలు. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనకు దేవుడు ఒక మంచి ఆలోచన చెప్పినాడు. మనము ఆశీర్వదింపబడాలే అని కోరినాడు. మనము దేవుని యొక్క అత్యున్నతమైన ఆశీర్వాదం పొందాలి అని చెప్పినాడు. పొందడానికి ఒక చిన్న పరీక్ష పెడుతున్నాడు. పరీక్ష కాదు, మన ఆశీర్వాదం కొరకు సలహా చెప్పినాడు. ఏమని? మీ యొక్క దశమ భాగం, అంటే 100లో 10 రూపాయలు, 1,00,000లో 10,000, ఇట్లా 1,000లో 100 రూపాయలు దశమ భాగం తీసుకొచ్చి నా మందిరంలో, అంటే కానుకల పెట్టలేయచ్చు, లేకుంటే మందిరంలో కూడా వేరే రకంగా ధాన్యంగా వస్తు రూపకంగా సమర్పించుకోవచ్చు. ఇది ఏం చూపిస్తుందంటే ఆయనకు సంపూర్ణంగా విధేయత చూపించడం. మనం 100 రూపాయలలో 10 రూపాయలు దేవునికి ఇంకా 90 రూపాయలు మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటున్నాం. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ దేవునికి ఇచ్చే 10 రూపాయల విషయంలోనే మనం విచారం చాలాసార్లు కలిగి ఉంటాం. దేవునికి ఇవ్వడానికి ఆలోచన చేస్తాం. మా దినవృత్తాంతంలో 2వ అధ్యాయంలో చూస్తే, మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో అంటాడు దావీదు, నీవిచ్చిన దాంట్లో కొంచెం నీకు ఇస్తున్నాము అంటాడు. చాలా ఇచ్చినాడు దేవునికి, ఇచ్చేయమంటాడు. నీవిచ్చిన సంపాదనలో, సత్సంపాద్యంలో కొంత నీకు ఇచ్చినాము అని అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆరాధన చేయడానికి వచ్చిన మనము మన జీవితాల్లో దేవునికి ఇచ్చే విషయంలో ముందున్నామా? ఎంత ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మనం ఇయ్యగలిగితే ఏమి ఇస్తాం? అసలు మన చేతులు ఎంత ఉన్నాయి? మన ఒక పిడికెడు ఇయ్యగలుగుతాం మేము. కానీ ఆయన ఇస్తే ఆయన చేతులు ఎంత పెద్దగా ఉన్నాయి? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము అని చెప్పినప్పుడు ఆయన చేతులు ఏ సైజులో ఉన్నాయి? ఆయన ఇయ్యదలుచుకుంటే ఎంతలుంటాయి? వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనము దీవించబడిన కొలది తీసుకొని ఇయ్యాల. పాత నిబంధన ప్రకారం దశమ భాగాలు, కొత్త నిబంధన యేసు రక్తంతో కడగబడిన మనం వర్ధిల్లిన కొలది ఇయ్యాలని ఉంది. వర్ధిల్లడం మాట పక్కన పెట్టు, కానీ దీవించబడడం చాలా ఇంపార్టెంట్ కదా. ఇక్కడ దశమ భాగం తీసుకొచ్చి ఇచ్చే విషయంలో మనం వెనకబడిపోతున్నాం. అంటే మేమేం వెనకబడతలేమో అని చెప్పేటోళ్ళు చాలా మంది ఉండొచ్చు. సంతోషం వారిని బట్టి. నాకు ఈ మధ్యన ఒక ప్రశ్న వచ్చింది. దీన్ని బట్టి నేను కూడా సిగ్గుపడే పరిస్థితే. ఏంటంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తాం, 10,000 జీతం వస్తే 1,000 రూపాయలు తెచ్చిస్తాం, దాంట్లో తప్పులేదు. అదే రకంగా పొలం అమ్ముతున్నారు, 1,00,00,000 రూపాయలకు పొలం పోయింది. 10 లక్షలు దేవుని మందిరాన్ని తెచ్చిచ్చేవాళ్ళు మంచోళ్ళు ఎవరైనా ఉంటే యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగినట్టు మనం కూడా అలా పాదాలు కడగవచ్చు, దాంట్లో తప్పేం లేదు. నా అభిప్రాయం అది. ఇప్పుడు పొలాలు అమ్ముతున్నారు తెలంగాణ వ్యాప్తంగా, హైదరాబాద్ చుట్టూన్న వ్యాప్తంగా. ఏదో అవసరానికి కొరకు అమ్మవచ్చు, లేకుంటే బిజినెస్ పరంగా అమ్మవచ్చు, ఇంకే పరంగా అమ్మవచ్చు. పొలం అమ్ముతున్నారు. పొలం అమ్మినప్పుడు 50 లక్షలకు వస్తే ఎంత తెచ్చేయాలా? 5 లక్షలు ఇవ్వాలా? ఇస్తున్నామా? 1,00,00,000 రూపాయలకు వస్తే 10 లక్షలు తెచ్చేయాలి, తెచ్చిస్తున్నామా? ఉద్యోగం చేసినప్పుడు దశమ భాగం తెచ్చిస్తాం, చాలా సంతోషం. 10,000 జీతం వచ్చి 1,000 రూపాయలు దేవుని తెచ్చిచ్చిన వాళ్ళు. కానీ పొలం అమ్మినప్పుడు మన పరిస్థితి ఏంది? ఇది దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చిన మనము అన్ని విషయాల్లో యథార్థత అన్నది. యోహాను సువార్త 4:24 చూస్తే ఆయనను ఆరాధించేవారు యథార్థతతోని, సత్యంతోని. యథార్థత అంటే ఏంది? ఉన్న దాని ప్రకారము నిజంగా అదే అయి ఉండాలి. ఇతరులు చూసినప్పుడు వీళ్ళు తెచ్చిచ్చారు నిజమే ఇది అన్నట్టురా. 1,00,00,000 రూపాయలు వస్తే ఏదో 1,00,000 రూపాయలు దేవుని మందిరానికి ఏదో ఒకటి ఇప్పించి చేతులు దులిపేసుకునే, ఇది ఏమనాలనో నాకు అర్థం కావట్లేదు, నేను ఎక్కువ మాట వాడలేను. అదే మనం ఏమై ఉన్నాం? దేవునికి ఏమి ఇస్తున్నాం? ఏం తీసుకొని వస్తే సరిపోతాయి ఆయనకు? కానీ దేవుని వద్ద మనం ఏం చేస్తున్నాం? దేవుని మందిరంలో ఈనాడు ఆహారం ఉండలేదు, మందిరాల్లో భోజనాలు పెడతలేదు. కారణం ఏంది? ఈ దశమ భాగాలు మనం దొంగిలుతున్నాం కాబట్టి. ప్రియమైన వాళ్ళారా,
యేసు రక్తంతో కడగబడి, ఆయన అమూల్య రక్తం శిలువలో చిందింపబడ్డది. ఆయన రక్తంతో కడగబడి మనం ఆరాధనకు వచ్చిన మనము దేవునికి ఇచ్చే విషయంలో ఎట్లున్నాం? మన పతనాలు మనం సరి చేసుకొని ఆయన మహిమ కొరకు మనం వర్ధిల్లున్నట్లుగా ఆయన మహిమపరుద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనములు. మీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నిజమైన మా జీవితంలో దశమ భాగాల విషయంలో చాలా దినాలుగా తప్పిపోతున్నాం. దయతో క్షమించండి. ఈ దినం నుంచి అయినా, ఇక నుండి అయినా నీకు ఇచ్చే విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయక నీ మహిమ కొరకు తెచ్చి కృపనీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.